నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చి నా శ్రావణ శుక్రవారము పూజ అయితే ఏ విధంగా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటానండి. శ్రావణ మాసం వచ్చినప్పటి నుంచి కూడా అనుకోని ప్రయాణాలు, మళ్ళీ ఇంట్లో వాళ్ళ అనారోగ్యాలతోటి చాలా సతమతం అయ్యి ఒక్క వారం కూడా మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకోలేదు. ఇప్పుడిప్పుడే మొత్తం ఇంట్లో అంతా సెట్ అయిందనమాట. సో అందుకని ఇంకా ఈ శుక్రవారం అయితే మనస్ఫూర్తిగా నాకున్న దాంట్లోనే నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఎలాంటి అంగు ఆర్భటాలు లేకుండా చాలా సింపుల్గా, చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. ఒక్కదాన్నే కదా, సో అందుకనే నేను నా టైమింగ్ని బట్టి నేను చేసుకోగలిగిన దానిలోనే చేసుకున్నాను. సో అది ఏ విధంగా అనేది 2 పార్ట్స్గా అయితే పెడతాను, ఎందుకంటే బాగా లెంత్ ఎక్కువ వచ్చేసింది అనమాట. సో అది కూడా నేను నెక్స్ట్ డే మార్నింగే పెట్టేస్తాను, ఎక్కువ గ్యాప్ ఏమి ఇవ్వను. ఈరోజు ఒక వీడియో, రేపు ఒక వీడియో, సో అలా అయితే పెట్టేస్తానండి. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి, అది కూడా మీకు చాలా బాగా నచ్చింది. సో అంటే దీని కంటిన్యూస్గా అనమాట. ఇక్కడేమో పొద్దున్నే ఈరోజు 4:30కే నిద్ర లేచాను. లేవగానే ఫస్ట్ అయితే నైవేద్యాలు చేయాలి కదా, నైవేద్యాల కోసం అయితే ఇక్కడ నేను గుగ్గిళ్ళు అయితే తీసుకొచ్చాను అనమాట. శనగలు తీసుకొచ్చి నానబెట్టాలి కాబట్టి ముందు వీటిని నానబెట్టేసుకుంటున్నా. శనగలు అనేవి నానటానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ముందు లేవగానే వీటిని నానబెట్టేస్తాను. మిగతా పని చేసేలోపు ఇవి నానిపోతాయి కదా. శనగలతో పాటు పెసరపప్పు కూడా నానబెట్టేస్తాను. దాంతోపాటు ఇంక ఈ రెండు పక్కన పెట్టేసి ఇవేమో బియ్యం పిండి అలానే బెల్లము అవి కూడా తీసుకొచ్చాను అనమాట. వీటిని పక్కన పెట్టేసి ఇంకా పిల్లలు అయితే బెడ్రూమ్లోనైతే పనుకుని పోయారు. ముందు రోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాను కదా, మొత్తం కూడా నీట్గా కడిగేసుకున్నాను కదా. సో అందుకని ఇంకా ఇంట్లో అయితే ముగ్గు ఏమీ పెట్టలేదు, చాక్ పీసులు ఏమి లేవన్నమాట. సెంటర్కి వెళ్ళి కూడా మర్చిపోయాను. నాకేమో చిన్నప్పటి నుంచి చాక్ పీసులతో ముగ్గులు పెట్టడమే అలవాటు బండ మీద. కానీ కొన్ని కామెంట్స్ ఈ మధ్య చాక్ పీస్తో పెడితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి సిస్టర్, వద్దని అయితే అంటున్నారు. అయితే ఇంకా బియ్య పిండితోటి చాక్ పీసుల్లా ముగ్గులు అయితే తయారు చేసుకోవాలి. కొంచెం ఈ పనులన్నీ కూడా అయిపోయి కొంచెం ఫ్రీ అయ్యాక ఇంకా అదే చేయాలనుకుంటా. నెక్స్ట్ ఏమో ఇక్కడ బయట ఎంత చీకటిగా ఉందో చూసారా. 4:30 అంటే నేను 4:45 అలా అయితే అవుతుంది. ఎందుకంటే నాకు ఇంట్లోనే కొంచెం పని, ఇల్లు ఊడ్చుకోవడం అన్నీ సరిపోయి అనమాట. ఇంకా బయటకు వచ్చి వాకిలి కూడా ఊడ్చేసి కొంచెం పెందల కాడ ఇంటి ముందు శ్రావణ శుక్రవారం కదా, కొంచెం ముందుగానే ముగ్గు పెట్టుకుంటే మంచిదని. చీకటి పడ్డాక మా ఇంటి ముందు మల్లి చెట్టును చూస్తే ఏదో చెట్టు నిండా పువ్వులు ఉన్నట్టు కనిపిస్తుంది. తీరా కోయటానికి వెళ్తే మాత్రము 2-3 పువ్వులు మాత్రమే దొరుకుతాయి అనమాట. అన్ని మొగ్గలే. అవి బొండు మల్లి కదా, పెద్ద పూలు అయినంత వరకు కూడా ఇంకా వాటిని కోయడానికి మనసు రాదు. ఒక గుప్పుడు పువ్వులు దొరికినా సరే కనకాంబరాలో వేస్తేనే కట్టుకునేదాన్ని. ఇంకా 2-3 పువ్వులు ఏం చేస్తానని చెప్పి కోయినమాట. కానీ ఇంట్లో దీపారాధన చేసినప్పుడు మాత్రము అక్కడ ఎన్ని పువ్వులు ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, కోసి దేవుడి మూల అయితే పెట్టుకుంటాను. పువ్వులు కూడా చాలా తగ్గిపోయాయి. మందార చెట్టు కూడా పువ్వులు ఏం పెద్దగా రావట్లేదు అనమాట. ఇంకా ఇటు మల్లెపూలు కూడా అంతంత మాత్రానే. కింద కనకాంబరాల్లో మొన్నే మొత్తం కూడా కలుపు తీసాను, అయినా సరే ఇంకా అటు సైడ్ ఉంది, అది కూడా తీస్తే సరిపోద్ది. పిచ్చి తీగలన్నీ కూడా మొత్తం అల్లేసుకుంటాను అనమాట. ఇంకా ముందర అదంతా కూడా మా వారేమో ఇసుక తోలుతానులే అంటున్నారు. అంటే మొత్తం కూడా వర్షం పడితే చెరువులా అయిపోతుంది అనమాట, గుంటలాగా అయిపోయింది కదా, మొత్తం నీరు బాగా నిలబడిపోతుంది. అందుకని చెప్పి మొత్తం ఒక ఇసుక తోలించాలి, అప్పుడు ఈ మొక్కలన్నీ తీసేయటమే. మళ్ళీ కొంచెం బాధగా అనిపించిద్ది మళ్ళీ అప్పుడు. నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను కల్లాపు రంగు అయితే కలుపుకుంటున్నాను. చాలామంది ఇది కెమికల్ యూజ్ చేయొద్దు అంటున్నారు, కానీ అలాంటిది ఏమీ ఉండదండి. నేనైతే ఎప్పటి నుంచో యూజ్ చేస్తాను. ఎప్పుడైనా పండగలు అలాంటప్పుడు వెళ్ళండి, మాకు వెళ్ళి అందరూ కూడా ఇలానే చేస్తారు. ఇంకా పేడ అయితే కొంచెం కష్టం అనమాట దొరకడము. అంటే ఇది వరకు మేము పాలు పోపించుకునే వాళ్ళు అయితే బరగొడ్డు అమ్మేస్తారు. సో ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఇంకెక్కడ తేవడానికి నాకు అంతగా తెలియదు. వాళ్ళైతే కొంచెం అలవాటు, ఇంకా అప్పటి నుంచి ఇంక ఇదేనమాట. మొత్తం ముందైతే పైప్తో నీళ్ళు పెట్టేస్తాను. నీళ్ళు పెట్టేసిన తర్వాత దాని మీద మళ్ళీ కల్లాపు రంగు నీళ్ళు అయితే చల్లుతున్నాను. అలా అయితే కొంచెం తొందరగా కలిసిద్ది. పొడి నేల మీద ఏంటంటే చాలా నీళ్ళు పడతాయి అన్నమాట. అందుకని మొత్తం ముందే నీళ్ళు పెట్టి కొంచెం ఆరాక దాని మీద అయితే కల్లాపు రంగు నీళ్ళు అయితే చల్లుకుంటున్నా. మొత్తమేం కాదు, కొంచెం ప్లేస్ వరకు, ఆ బైక్ ఉంది కదా, బైక్ వరకే మొత్తం అలాగైతే చల్లుకున్నాను. ఇది మనకి వేసినప్పుడు ఏమనిపించదు, కొంచెం సేపు అయ్యాక మొత్తం ఆరిపోయింది కదా, అప్పుడు మంచి కలర్ వచ్చింది. నేను ఇంటి ముందు పిచ్చి మొక్కలు అన్నీ కూడా మొన్న తీసేసాను అనమాట. అందుకని కొంచెం ప్లేస్ ఓపెన్గా చాలా బాగుంది. ఇంక ఇటు సైడ్ ఉందనమాట, ఈ మోటార్ ఉంది చూడండి, అటు సైడ్ మాత్రం ఇంకా చాలా వరకు శుభ్రం చేయాలి. అటు అసలు ఏం చెయ్యి కూడా పెట్టలేదు. ఈ ముందార ఇంకా అటు మొత్తం క్లీన్ చేస్తానంటే
ఇసుక తోలించాలని చెప్పాను కదా, అప్పుడైతే ఇంక ఈ మొక్కలన్నీ కూడా తీసేస్తాను. తీసేసి కొంచెం ఎత్తుగా ఇసుక తోలించి ఇంకా ఒక వరుస అయితే రాయి, అంటే ఇదివరకు చాలాసార్లు ఇసుక తోలించాము, కానీ ఏమైందంటే వర్షం వచ్చినప్పుడల్లా ఇంకా అలా జారుకుంటూ వెళ్ళిపోయిద్ది అనమాట. అదే ఒక వరుస రాయి కట్టేసామంటే ఇంకా అలా ఉండిపోయిద్ది. కల్లప అయితే వేసేసాను. ఇంకా అలానే పైన కూడా మొత్తం నీళ్ళు ముందే పెట్టేశాను. సో ఇంకా బయట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే స్నానం చేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నానండి. కొంచెం వర్షాకాలం కదా, ఎండ అయితే ఏమీ పెద్దగా లేదు, అలానే అంత చల్లగా కూడా లేదు. కొంచెం సేపు ఎండ వస్తుంది, తగ్గుతుంది. నేను ముందు రోజు క్లీనింగ్ చేశానని చెప్పాను కదండి, ఆ రోజు నుంచి అయితే అసలు వర్షమే పడలేదన్నమాట. ఇంకా నేను ఈరోజు పూజ చేస్తున్నాను కదా, బయట మంచిగా ముగ్గు పెడుతున్నాను. వాన వచ్చేసిద్దేమో అని చెప్పి సగం భయం వేసింది, ఎందుకంటే వాతావరణం అయితే పొద్దున్న అలాగే ఉంది, చిన్న తుప్పర్లా పడింది అనమాట. అయినా సరే ఇంకా వర్షం అయితే ఏమీ రాలేదు. నెక్స్ట్ వచ్చి బయట పని అంతా కూడా అయిపోయింది. ఇంకా స్నానం చేసుకున్నాను, నైవేద్యాలు కూడా చేయాలి కదా. ఈ సారీ మీకు గుర్తుందండి, నేను మా అన్నయ్య మ్యారేజ్కి అప్పుడు తీసానని చూపించాను కదా, అదైతే ఇప్పటి వరకు ఒకసారి కట్టుకోలేదనమాట, కానీ ఎప్పుడో స్టిచ్ చేసుకున్నాను. కానీ మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఈ శారీని కట్టుకుందామని తీసుకువెళ్ళాను, కానీ మా వారేమో అక్కడ కేరళ ఈ వైట్ శారీ తీసుకున్నారు కదా, ఇంకా ఆ రోజు ఆ చీరే కట్టుకున్నాను. ఇదేమో ఎలా తీసుకువెళ్ళాను అలానే తీసుకొచ్చేసాను. ఇంకా తర్వాత ఏ సందర్భంలో కూడా కట్టుకోలేదనమాట. ఇంక ఈరోజు ఎలానో శ్రావణ శుక్రవారం పూజ కదా, కొత్త చీర కట్టుకుంటే మంచిదిలే అని చెప్పి ఇంక ఈ చీర అయితే కట్టుకున్నాను. చాలా బాగుంది, నాకు భలే నచ్చింది చీర మాత్రము. ఇంకా ఇక్కడ బయట ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎక్కడ వర్షం వచ్చిద్దో అదొక భయము, ఎంత కష్టపడి వేస్తున్నానే వాన వస్తే మళ్ళీ ఎక్కడ కొట్టుకుపోయిద్దని. కానీ వర్షం అయితే ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే పొద్దున్నే వాతావరణం అలా ఉందన్నమాట, వచ్చిద్దేమని. అందుకని మరీ పెద్ద ముగ్గు ఏమీ కాకుండా కొంచెం చిన్న ముగ్గే సింపుల్గా అయితే వేసుకున్నాను. ఎలా ముగ్గు వేసుకున్నాను అనేది మీరు కూడా చూసేయండి. వీడియోస్లోనే నాకు ఇలాంటి ప్రత్యేకమైన రోజులు, పండగ రోజులు వీడియోలు పెట్టేటప్పుడు వాటి ప్రాముఖ్యత గురించి కూడా చెప్పడం అయితే నాకు అలవాటు అనమాట. చాలామందికి శ్రావణ మాసం గురించి తెలిసే ఉండిద్ది, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకుంటారని ఒక చిన్న దీంతో అయితే చెప్తున్నాను. పెళ్ళైన వాళ్ళకి శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరమే లేదు, కానీ పెళ్ళి కాని వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. నాకు కొన్ని కామెంట్స్ కూడా వస్తుంటాయి, అక్క రేపు పెళ్ళి అయ్యాక నేను మీకులానే చేసుకుంటాను, మీలాగే ఇంటిని నీట్గా ఉంచుకుంటాను, ఇలాంటి కామెంట్స్ వస్తాయి అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అంటే పెళ్ళైన వాళ్ళే కాదు పెళ్ళి కాని వాళ్ళు కూడా వీడియోస్ చూస్తున్నారు అని. వాళ్ళ కోసమే ఈ వీడియోలు అయితే చెప్తాను, వినండి. అలానే పెళ్ళయ్యాక కూడా మీరు కూడా చక్కగా చేసుకోండి. ఈ శ్రావణ మాసం అనేది మన ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకమైనది. అది కాకుండా ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు కానీ వ్రతాలు కానీ మనకి చక్కని ఫలితాన్ని కూడా ఇస్తాయన్నమాట. ఈ శ్రావణ మాసం అనేది ఒక్క వరలక్ష్మి అమ్మవారు అంటే లక్ష్మీదేవి మాత్రమే కాదు, ఆ పరమశివుడికి అలానే శ్రీ మహావిష్ణువుకి కూడా చాలా ఇష్టమైన రోజు. ఒక్క శ్రావణ శుక్రవారం అనే కాకుండా ఈ శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే మనం నిష్టంగా పూజ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే శుక్రవారం అంటే తెలిసింది కదా, ఆ వరలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవి కాబట్టి ఆ రోజు ఇంకా ప్రత్యేకమైనది. శ్రీ మహావిష్ణువుని జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమేనండి, అందుకని ఈ మాసాన్ని శ్రావణ మాసం అని కూడా పిలుస్తారు. అలానే ఈ శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజున ఆకాశాన్ని పరిపాలిస్తుందంట, అందుకని అలా కూడా ఈ మాసాన్ని శ్రావణ మాసము అని అంటారంట. అది కాకుండా ఇప్పుడు పరమశివుడికి లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుడికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో మనం చేసే పూజలు వ్రతాలు అనేవి మనం ఎంత నిష్టతో చేస్తామో అంతే ఫలితాన్ని కూడా మనకైతే ఇస్తాయి. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు భర్త క్షేమాన్ని కోరుతూ అమ్మవారిని ఆరాధిస్తారు. అలానే పిల్లలు ఆరోగ్యం బాగుండాలని, కుటుంబం వృద్ధిలోకి రావాలని, అంతా మంచి జరగాలని కోరుకుంటూ అమ్మవారికి అయితే ఆరాధించి పూజలు చేస్తారు. పెళ్లి కాని వాళ్ళు అయితే మంచి భర్త రావాలని అయితే పూజలు చేస్తారు, తెలిసిందే కదా, ఎందుకంటే పెళ్లికి ముందు మనందరం కూడా చేసింది అదే కదా. నాకు తెలిసిందైతే మాత్రము చెప్పానండి. ఇంకోటి ఏంటంటే ఈ శ్రావణ మాసం అనేది శుభకార్యములకి పెట్టిన పేరు కూడా. ఈ శ్రావణ మాసంలోని పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి. నాకు తెలిసింది కొంచెం అయితే తెలుసుకొని మరీ చెప్పింది కొంచెం అండి. ఎందుకంటే మనకి ఏదైనా సరే వాళ్ళు వీళ్ళు చేస్తున్నారని చెప్పి చేసేస్తామే, కానీ దాని యొక్క విశిష్టత అనేది చాలా తక్కువ మందికే తెలుస్తుంది. మనం వీడియో పెట్టడమే కాదు దాని యొక్క విశిష్టత గురించి కూడా చెప్తే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా. నేను అందుకని ప్రతి వీడియోలో నాది ఏ వీడియో చూసుకున్నా నేను ఆ పండగ యొక్క ప్రాముఖ్యత ఎంతో కొంత చెప్తానే ఉంటాను, అందరూ తెలుసుకుంటారని.
మీకు కూడా అర్థమైందనే అనుకుంటున్నా. తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్పానండి, ఎందుకంటే నా వీడియోస్ నాకంటే పెద్దవాళ్ళు కూడా చూస్తారు. అంతా కరెక్ట్గా చెప్పానని అనుకుంటున్నా. ఒకవేళ మీకు కూడా ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమైనా తెలుసుంటే మాత్రము కామెంట్లో షేర్ చేసుకోండి. నాతో పాటు అందరూ కూడా తెలుసుకుంటారు. మనకు తెలిసింది అవతలి వాళ్ళకి చెప్పటము, తెలియనిది ఇతరుల నుంచి నేర్చుకోవటం అనేది చాలా మంచి లక్షణము. అందుకని నాకు తెలిసిందైతే నేను ఎలాగో చెప్తాను. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఒకప్పుడు శ్రావణ మాసంలో పూజ చేయడం అంటే చాలా సింపుల్గా ఉన్న దాంట్లో చేసుకోవచ్చు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తే అసలు శ్రావణ మాసంలో పూజ చేయాలంటేనే భయం వేస్తుంది. ఇలానే చేయలేమో, సింపుల్గా చేస్తే మళ్ళీ మనకి అదైతే అమ్మవారి కృప ఉండదేమో అన్నట్టు అయిపోతుంది అనమాట. మొన్న మా చెల్లి ఫోన్ చేసి, అక్క శ్రావణ మాసం వ్రతం చేసుకుంటే 10,000 ఉండాలంట కదక్క, 10,000 ఖర్చు అయ్యిద్దంట అని అంది. ఎందుకు 10,000 ఖర్చు అయ్యిద్ది అని అడిగా. అంటే బంగారం అయితే పెట్టుకోవాలంటున్నారు అక్క, బంగారం పెట్టుకోవాలి, వాయినాలు ఇంకా ఏమేవో ఇవ్వాలని చెప్తున్నారు, చాలా ఖర్చు అయ్యిద్దంట కదా అంది. నువ్వు వీడియోస్ చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నట్టున్నావు, అంతేమీ అవసరం లేదు. నీ దగ్గర ఉన్న బంగారం కావాలంటే పాలల్లో ముంచి కూడా పక్కన పెట్టచ్చు, ఎంతో కొంత చిల్లర పెట్టు సరిపోయిద్ది. అంటే కాస్ట్ పెట్టాలి కదా, అది అందరూ పెట్టాల్సిన అంత అవసరం ఏమీ లేదు. ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు పెట్టుకో. ఇప్పుడు లేని దానికోసము మళ్ళీ ఇబ్బంది పడి కొని పెట్టినా సరే అది నీకు సాటిస్ఫైగా ఉండదు. ఏది మనకి స్తోమతలో మనం చేయగలమో, ఎంత స్తోమత చేయగలమో అంతే చేసుకోవాలి. లేని దానికోసం అనవసరంగా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని మనం అస్సలు చేయకూడదు. ఎంత సింపుల్గా అమ్మవారిని మనము ఆరాధిస్తే మనకి అంతే పుణ్యం ఉండిద్ది. ఇప్పుడు అంత ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు, సింపుల్గానే చేసుకొని అయితే చెప్పానమాట. ఇంకా దానికి కావాల్సినట్టు కాసు అయితే ఏమీ తీసుకోలేదు, కానీ తన దగ్గర ఉన్న కొంచెం బంగారం ఉండిద్ది కదా, ఇయర్ రింగ్స్ ఏదో ఉంగరం అలాంటివి, దాన్ని పాలల్లో ముంచి పక్కన పెట్టుకొని, అలానే అమ్మవారికి చీర తీసుకొని వచ్చిన ముత్తైదువులకు అయితే మరీ జాకెట్ ముక్క కాకుండా తాంబూలం అంటే గాజులు, పసుపు, కుంకుమ, ఆకు ఒక్క, నెక్స్ట్ అరటికాయలు ఇలా అయితే పెట్టి ఇచ్చిందంట. మనము వీడియోస్ చూసి ఏంటంటే చాలా భయపడిపోతున్నాము ఏదో వరలక్ష్మి పూజ చేయటానికి, కానీ అలా ఏమీ ఉండదు. మనకి ఎంత స్తోమతలు ఉంటే అంతే స్తోమతలో చేసుకోవాలి. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎంత గొప్పగానే చేసుకుంటారు, కానీ లేని వాళ్ళం ఏంటంటే ఉన్న దాంట్లోనే చక్కగా చేసుకోవాలి. మనము ఎంత ఆర్భాటంగా చేసాం అనే దానికంటే ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం అనేదే మన మైండ్లో పెట్టుకోవాలి. నేను కూడా ఫస్ట్ చాలా భయపడ్డాను, కానీ ఈ పెద్దవాళ్ళు ప్రవచనాలు ఉంటాయి కదా, చాగంటి గారి, ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే అంత ఏమీ అవసరం లేదు, మనకున్న దాంట్లోనే ఎలా చేసినా అమ్మవారికి సరిపోతుందిలే అని చెప్పి ఇంకా సింపుల్గా చేసుకున్నాను. నేనైతే వ్రతం ఏమీ చేసుకోలేదు, పూజ చేసుకున్నానండి. వ్రతం అంటే ఇది మాకు పెళ్ళయ్యి 6వ సంవత్సరం అనమాట. ఇంకా 6వ సంవత్సరంలో వ్రతం అయ్యి చేయకూడదని కొంతమంది అంటున్నారు, అలాంటివి ఏమీ లేదు చేసుకోవచ్చని కొంతమంది అంటున్నారు. కానీ నేనైతే ఎప్పుడూ వ్రతం చేయలేదు, నేనే కాదు మాకు ఇక్కడ ఎవ్వరు కూడా వ్రతం అలా ఏమీ చేయరనమాట, మామూలుగానే పూజ చేసుకుంటారు. ఇంకా నేను కూడా ఒక్క కలసం పెట్టుకోలేదు అంతే, కానీ ఇంచుమించు వ్రతం టైప్లోనే చేసుకున్నానండి. ఇక్కడేమో బయట ముగ్గు పెట్టేస్తాను కదా, పెట్టి వచ్చేసిన తర్వాత ముందు శనగలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. నాకు ఈ గుగ్గిలు చేసినప్పుడల్లా వినాయక చవితి గుర్తొస్తుంది, ఎందుకంటే డైలీ పూజకి వెళ్తాం కదా, లాస్ట్లో నైవేద్యాలు పెట్టేటప్పుడు అన్నిటికంటే ఈ శనగలే ఎక్కువ అవుతాయి అనమాట. ఎందుకంటే సింపుల్ ప్రాసెస్ కదా, కొంచెం ఎక్కువ మంది తీసుకొస్తారు డైలీ కూడా. వినాయక చవితి అన్ని రోజులు కూడా ఇంకా నిమజ్జనం అయినంత వరకు ఈ శనగలు తింటూ ఉండడమే. ఇక్కడేమో నేను పొంగల్ పెట్టుకోవడానికి పొంగల్ గిన్నెకి అయితే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నా. పొంగల్ మనం ఎప్పుడు పెట్టినా ఆ గిన్నెకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పొంగలి మనకి రెడీ అయిపోయిన తర్వాత ఆ గిన్నెకి అనేది మనం ఏమైనా వేపాకులు లాంటివి కడితే ఇంకా మంచిదన్నమాట. ఎక్కడికైనా బయటికి పొంగల్ పెట్టి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా నేను వేపాకులు కట్టే తీసుకెళ్తాను. నెక్స్ట్ ఏమో గ్యాస్ స్టవ్ కూడా శుభ్రంగా తుడిచేసుకొని వీటికి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నానండి. నేను దేవుడి పటాలకు కానీ పూజ సామాన్లకు కానీ లేదంటే గ్యాస్ స్టవ్ కానీ ఎక్కువగా గంధం పెట్టి కుంకుమ పెట్టి బొట్లు పెట్టడమే నాకు అలవాటు అనమాట. అంటే పసుపుతో అయితే చాలా తక్కువ, ఎక్కువగా గంధమే అలవాటు. గంధంతో కుంకుమ అంటే ఫస్ట్ గంధం పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటాను. పసుపుతో పెడితే ఎందుకు అంత మంచిగా పసుపు అతుక్కోదనమాట, అందుకని గంధం అయితే చాలా బాగుంటుంది. పైగా బొట్లు ఎక్కువగా గంధం కుంకుమతోటే పెడతారు. శ్రావణ మాసం వచ్చిన తర్వాత నేను చేసుకునే మొదటి పూజ అనమాట. ఇప్పటి వరకు చేయలేదని చెప్పాను కదా, ఇప్పుడే ఇంట్లో పరిస్థితులన్నీ కూడా కొలిక్కొచ్చి అంతా కూడా సెట్ అయింది. ఇంకా ఆరోగ్యం పరంగానే అంతా మంచిగా ఉందన్నమాట. ఇంకా అందుకే చాలా నిష్ఠతో మంచిగా చేసుకున్నాను.
ఒక పక్క పొంగల్ పెట్టేసి మరోవైపు అయితే శనగలు పెట్టేశాను. నైటే నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. శనగలు పొద్దున్నే లేచి నానబెట్టినా సరే ఒక గంటలో నానిపోతాయి. మిగతా పనులు మొదలుపెట్టే ముందు ఈ ధూప్ స్టిక్ ఒకటి వెలిగించేస్తే మంచిగా సువాసన వచ్చింది, ప్రశాంతంగా పని చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తున్నాను. ఈ ప్రోడక్ట్ నేను మీషోలో తీసుకున్నాను. ఇది మనకి సోవింగ్గా పీసెస్ అంటే చూడటానికి అందంగా ఉంటుంది చూడండి, ఎక్కడైనా పెట్టుకుంటే అలా అయితే బాగానే ఉంటుంది. కానీ ఈ ధూప్ స్టిక్లు అయితే అస్సలు స్మెల్ బాగోదు, అవి వరస్ట్ అనమాట. అందుకే నేను ఇక్కడ మామూలుగా ఇంట్లో ఎప్పుడు వెలిగించుకుంటాను కదా, ఆ ధూప్ స్టిక్ అయితే వెలిగించాను. నాకైతే మాత్రము ఈ ప్రోడక్ట్ పరంగా పీసెస్ అయితే చాలా బాగున్నాయి, శివుడిది గణేశుడిది. కానీ ఈ ధూప్ స్టిక్లు మాత్రము వరస్ట్, స్మెల్ బాగాలేదు, ఏమీ బాగాలేదు, ఎందుకు పనికిరావు. అలా అని వీటికల్లా ఆ ధూప్ స్టిక్సే సెట్ అవుతాయి, మనం బయట కొన్నవి అస్సలు సెట్ అవ్వనమాట. మనం పెట్టిన బయట కొన్నవి ఏంటంటే పైకి వెళ్ళిపోయిద్ది పొగ, వాళ్ళు ఇచ్చిందంటే కిందకు వచ్చింది కానీ స్మెల్ రాదు, అస్సలు స్మెల్ బాగోవట్లేదు. మనం అసలు ధూప్ స్టిక్ వెలిగించేదే సగం ఆ వాసనకి మన మనసు ప్రశాంతంగా ఉండిద్దని నేను అలా ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాను. కానీ అస్సలు నాకు నచ్చలేదన్నమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రము సోయింగ్ పీసెస్కి అయితే ఓకే, బట్ ధూప్ స్టిక్ వెలిగించడానికి అయితే అస్సలు వేస్ట్, పనికిరావు. ఇంకా పక్కన అలా పెట్టి అలా వదిలేసాను. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఒక చిన్న ప్రమిద లాంటిది, చిన్న ప్లేట్ లాంటిది పక్కన పెట్టి వెలిగించుకుంటే సరిపోయిద్ది. 150 రూపాయలు అలా అయితే పడింది. నాకు ఎందుకో అంతగా ఏం అనిపించలేదన్నమాట. అందుకని నేను విష్ లింక్లో కూడా పోస్ట్ చేయలేదు దీని లింక్ అనేది. నాకైతే అంతగా నచ్చలేదు. మెయిన్ ధూప్ స్టిక్ వెలిగించడానికి అయితేనే మనకు ఓకే, లేకపోతే ఇలా అంటే ఎందుకు, వేస్టే కదా. నెక్స్ట్ ఇక్కడ బెల్లం కొట్టేసి కొంచెం బెల్లము అలానే పంచదార కూడా వేసుకున్నాను పొంగల్లోని. ఏదేమైనా సరే ఇంట్లోని పూజ చేస్తేనే ఇల్లు ప్రశాంతంగా మంచిగా మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉండిద్ది. ఈ నెల రోజుల నుంచి నాకు ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదని చెప్పాను కదండి, పూజలు లేవు, ఏమీ లేవు కదా. అసలు సగము దానికే మైండ్ అంతా కూడా ఏదోలా అయిపోయేది. ఇదేదో పొగ అనుకోకండి, ఇప్పుడు ధూప్ స్టిక్ వెలిగించాను కదా ఆ ధూపం అనమాట. ఎంత మంచిగా వస్తుందో చూసారా. ఒక్క ధూప్ స్టిక్ ప్రతిసారి మనము దీపారాధన చేయకపోయినా సరే ఒక ధూప్ స్టిక్ వెలిగించి ఏదో ఒక మూల పెట్టేసామంటే ఇల్లంతా కూడా ధూపంతో మంచి వాసన వచ్చిద్ది అనమాట. మనకి కూడా మనశ్శాంతిగా ఉండిద్ది. పొయ్యి మీద పెట్టి వండే నైవేద్యాలు అయితే ఈ రెండేనండి. ఒకటి పొంగలి, 2 శనగలు అనమాట. ఇంకా మిగతా 3 అయితే పానకం ఒకటి, చలిమిడి ఒకటి, పెసరపప్పు, మొత్తం ఈ 5 రకాల నైవేద్యాలు అయితే నేను పెట్టుకుంటున్నాను. ఒక్కదానే కదా, మళ్ళీ మరీ ఎక్కువగా పెట్టుకున్నా సరే మళ్ళీ పిల్లల్ని ఒకవైపు రెడీ చేసుకోవాలి, వాళ్ళు కూడా స్నానాలు అవి చేయాలి కదా, మళ్ళీ పూజ చేసుకోవడము, ఇంట్లో చాలా పని ఉన్నాయన్నమాట. అందుకని నేను క్విక్గా అయిపోయే నైవేద్యాలు అయితే ఇవి 5 రకాలు పెట్టుకుంటున్నాను. అంటే కొంచెం ఎవరైనా సపోర్ట్ ఉంటే మన ఇష్టము ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. కానీ నేనైతే మాత్రము ఇంకా సపోర్ట్ ఏమో తక్కువ కదా, అందుకే ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడేమో గుగ్గిలకి అయితే తిరగమూత పెట్టుకుంటున్నా. అంటే నాకు వినాయక చవితికి ఎలా చేస్తారు గుగ్గిలు, నేను అలానే చేసుకున్నాను. మరి ఈ పూజకి ఎలా చేస్తారో నాకు తెలీదు, ఇలానే పెట్టేస్తారో లేదంటే పచ్చియే పెడతారో తెలియదు అనమాట. ఎప్పుడైనా సరే గుగ్గిళ్ళు తిరగమూత పెట్టాలంటే నేరుగా తిరగమూతని గుగ్గిల్లో వేసి కలిపేస్తేనే మంచిది. ఒకవేళ ఈ శనగలను అందులో వేసామంటే గట్టి పడిపోతాయి అనమాట, టేస్ట్ మారిపోయిద్ది, బాగోవు. అందుకని ఎప్పుడైనా సరే నేరుగా తిరగమూతనే వేసి కలిపేయండి, సరిపోయిద్ది. ఇంకా గుగ్గిళ్ళు అయిపోయి ఒకవైపు పొంగల్ కూడా అయిపోయింది. ఇక్కడేమో చలిమిడి అయితే చేస్తున్నాను. చలిమిడి కోసం అయితే బియ్య పిండి తీసుకొచ్చుకున్నా. ఇందులోనే కొద్దిగా పంచదార అలానే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకున్నానండి. వేసేసి మంచిగా అయితే కలిపేసుకున్నా. మరీ మెత్తగా అంటే నీరు ఎక్కువ వేసి కలపలేదు, మళ్ళీ పంచదార కరుగుతుంది కదా, సో కొంచెం గట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టేసాను. మళ్ళీ పూజ చేసే ముందు ఒకసారి కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడైనా సరే ఇలా నైవేద్యంకి చలిమిడి చేయాల్సి వస్తే మాత్రము ఇలానే చేసుకుంటానండి. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి బయట అయితే గుమ్మాలకి నెక్స్ట్ వచ్చి పంచకి కింద చుట్టూ కూడా పసుపు రాసి కుంకుమ బట్టలు అయితే పెట్టుకుంటున్నాను. ఇలాంటి సందర్భాల్లోని ఇంటికి పసుపు రాసి ఇలా బొట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంటికి మెట్లు కాడ అయితే మొత్తం నాచు పట్టేసింది, సో అందువల్లనే నేను సగం అయితే అక్కడ బొట్లు పెట్టట్లేదు, లేదంటే ఇంకా బాగా అందం వచ్చేది. అంటే ఇంకేటి కాదు, అక్కడ రోజు నీళ్ళు పెడతాను కదా, దానివల్ల బాగా నాచు పట్టేసి మెట్లన్నీ కూడా నల్లగా అయిపోయాయి అనమాట. పైగా మేము అప్పట్లో మెట్లకి ప్లాస్టింగ్ కూడా చేపిలేదు. ప్లాస్టింగ్ చేసాము కానీ అంత మంచిగా ఏం చేయలేదు, పైన ఏదో అలాగా చేసాము అంతే. ఎప్పటికైనా సరే ఇసుక తోలిస్తే అదంతా పూర్తి చేయాలి కదా, సో అందుకని కొంచెం అలా పైనే చేసాము. ఇంకా నాకు ఎక్కువగా ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా నచ్చిద్ది అనమాట. ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లోని పండగలప్పుడు కూడా ఇలానే చేస్తాను. ఇంకా గుమ్మానికి కూడా అటు ఇటు ఇలా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నా. లాస్ట్ వీడియోలోని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, వాటికి రిప్లై అయితే ఈ వీడియోలో ఇస్తాను.
మా ఫస్ట్ వచ్చి మా తాతయ్యకి అబ్బాయిలు లేరు అని అడిగారు కదా, మా తాతయ్యకి అయితే 2 కొడుకులు అనమాట. ఇంకా 3వ ఆమె మా అత్తయ్య, అంటే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు అనమాట. తను చనిపోయారు, అంటే 2 కొడుకులు ఉన్నారు. మొన్న నేను మా అన్నయ్య పెళ్ళి అయిందని వీడియో పెట్టాను కదా, పెద్ద కొడుకు అనమాట. అంటే మా తాతయ్య వాళ్ళు పెద్ద మనవడిదే, అంటే అంతా కూడా ఒకటే బంధువర్గమే. స్వయాన మా ఆయనకి బామ్మద్ది అనమాట. సో 2 కొడుకులు ఉన్నారు తాతయ్యకి. తాతయ్య వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళనమాట, ఆనుకొని అక్కడ అలా పక్కనే 2 కొడుకులు ఇల్లు కూడా. నేను ఎప్పుడూ తాతయ్య వాళ్ళ ఇల్లు వరకే చూపిస్తాను, కానీ ఇంకా అటువైపు ఇల్లులు అయితే ఎప్పుడూ మీకు చూపించలేదు. ఒకసారి చూపిస్తానులేండి. పెళ్ళప్పుడు ఆల్మోస్ట్ చూసే ఉంటారు, కాకపోతే నేనే అప్పుడు సరిగ్గా మీకు చెప్పలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చి కిచెన్లో కర్టెన్స్ అవి ఎలా కుట్టారు సిస్టర్ అని అయితే అడిగారు. నేను ఆ కర్టెన్స్ అనేవి ఇదివరకు డోర్ కర్టెన్ కుట్టడం కూడా చూపించానండి ప్రీవియస్ వీడియోస్లోనే, ఒకసారి చూడండి. ఆ డోర్ కర్టెన్ నేను ఏ విధంగా కుట్టానో అలానే సేమ్ కిచెన్ కూడా ముందు కొలతలు అయితే తీసుకొని దాని ప్రకారం క్లాత్ కట్ చేసుకున్నాను. నేను కింద కుర్చీలు ఏం పెట్టుకోలేదు, సింపుల్గా కుట్టుకున్నాను, నాకు అలాగే నచ్చింది. ఒక డోర్ కర్టెన్ కుట్టడం చూపిస్తానండి, దాన్ని బట్టి మీకు కిచెన్లో కర్టెన్స్ కూడా ఎలా కుట్టుకోవాలనేది కూడా తెలిసిపోతుంది, అప్పుడు నేను చెప్తాను. ఆల్రెడీ నేను నా కిచెన్ మేకోవర్ చేసే వీడియోస్లో కూడా చూపించాను మీకు. నేను వాటిని కూడా మేకులు సుత్తుతో కొట్టి కట్టేశానండి. అంటే ఇంతకుముందు డ్రిల్లింగ్ మిషన్ అలాంటివి ఉంటే చాలా ఈజీగా బెజ్జాలు పెట్టుకోవచ్చు, డ్రిల్లింగ్ మిషన్ లేదనమాట. సో అందుకని నేను మేకులతోటే కట్టేశాను. ఒకసారి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి క్లియర్గా. నెక్స్ట్ వచ్చి మా రేణుని, అంటే అసలు పేరు లితిక్ష కదా, మీరు రేణు అని ఎందుకు పిలుస్తారు సిస్టర్ అని కూడా అడిగారు. రేణు అంటే నేను చెప్పాను కదండి, మా ఇంటి దేవర రేణుకంకమ్మ తల్లి అనమాట, సముద్రాల రేణుకంకమ్మ తల్లి. మా చిన్న మామయ్య పేరు కూడా సముద్రాల రెడ్డి అనమాట. ఆ అమ్మవారి పేరు కలిసేటట్టు అలా పెట్టుకుంటారు. మాకు కూడా రేణుకి మామూలుగా అయితే ఆరుతో కానీ వచ్చినట్టయితే రేణుకనే పెట్టేసేవాళ్ళమి, కానీ ఎల్తో వచ్చిందనమాట. అందుకని లితిక్ష అని పెట్టుకొని పిలవడం మాత్రం మేము రేణు అని పిలుచుకుంటాము. రిజిస్టర్లో మాత్రము లితిక్ష అనే ఉంటుంది. రేణుక అనమాట. లితిక్ష పెట్టాము, అలానే రేణుక అని కూడా పెట్టాము. సో రేణుక రేణు అని అయితే పిలుచుకుంటాము. మామూలుగా అయితే లితిక్ష. చిన్నదాని పేరేమో సాత్విక శ్రీలక్ష్మి, అంటే మా అత్తయ్య పేరు లక్ష్మి అనమాట. అలా కలిసి వచ్చినట్టు మా వారైతే పెట్టుకున్నారు, వాళ్ళ అమ్మ పేరు కలిసి వచ్చినట్టు. లితిక్ష, సాత్విక, శ్రీలక్ష్మి. ఇంకా మీకు ఒక అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది లితిక్ష రేణుకున్న చిన్న డిఫరెన్స్ అనమాట, అమ్మవారి పేరు. ఇలా నేను గుమ్మాల దగ్గర ఇదివరకు ముగ్గు పెట్టేటప్పుడు పిల్లలు చాలా తొక్కేసేవారు, కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది అనమాట. నేను అలా ముగ్గు పెట్టానంటే తొక్కకుండా దాని మీద నుంచి కాలు పెట్టి వెళ్తారనమాట. పెరిగే కొద్దీ వాళ్ళు కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు. ఇదివరకు ముగ్గు పెడితే కాసేపటికే కనిపించేది కాదు, కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న పాప కూడా ముగ్గు మీద నుంచి దాటి వెళ్ళిద్ది కానీ ముగ్గుని తొక్కట్లేదు. నేను అందుకే మరీ పెద్దవి కాకుండా కొంచెం చిన్నగా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఏమో కాళ్ళకి పసుపు అయితే రాసుకున్నానండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళమి వారానికి ఒక్కసారి అయినా సరే ఇలా కాళ్ళకి పసుపు రాసుకుని ఇంట్లో తిరిగాడుతుంటే ఇల్లు ఎప్పుడు కూడా మంచిగా ఉంటుందంట. ఈ పసుపు రాసుకోవడం యొక్క గొప్పతనము మాకు ఊర్లో ధ్వజస్తంభము ప్రతిష్ఠ అయినప్పుడు పంతులు గారు చెప్పారనమాట, పురోహితులు. అప్పటి నుంచి నేను ఇంట్లో దీపారాధన కానీ లేదంటే గుళ్ళకి వెళ్ళినా ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినా ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకొని వెళ్తాను, అంటే పేరెంటల్ వాటికి చాలా మంచిది. అలానే ఇలా కాళ్ళకి పసుపు రాసుకొని తిరగటం వలన భూదేవి యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉంటుందంట. పంటలన్నీ కూడా బాగా పండుతాయి, అలానే ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందంట. మనము కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు కింద పడే పసుపుని భూదేవి స్వీకరిస్తుందంట, అంటే భూదేవికి కూడా పసుపు రాసుకుంటుంది అని అర్థము. సో అది అలాని కూడా మాకు చెప్పారు. నిజంగా అప్పటి నుంచి నేను పసుపు ఎప్పుడు కాళ్ళకి రాసుకొని ఇంట్లో తిరిగాడుతున్నా నాకే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీలా ఉండిద్ది, చాలా మంచిగా అనిపించిద్ది. వీడియో లెంత్ బాగా ఎక్కువ వచ్చేసిందండి, అందుకని ఇక్కడ ఆపేస్తున్నాను. మరీ లెంత్ ఎక్కువ ఉన్నా సరే మీకు బోర్ కొడుతుంది కదా చూడటానికి. ఈ నెక్స్ట్ కంటిన్యూస్గా వీడియో కూడా నెక్స్ట్ డే మార్నింగ్ 7 గంటలకి పెట్టేస్తానండి, ఆ వీడియో కూడా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.